అంటే రాజకీయ కుట్ర అంటే ఎలా అనుకోవాలి? రాజకీయ కుట్రని ఎందుకు అనుకోవాలి? అక్కడ భగవంతుని సన్నిధిలో తప్పు జరిగింది. ఆయన నియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు. టీటీడీలో ఏం జరిగింది గతంలో అనేది ఈ రోజున ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మీరు అన్యాయంగా అక్రమంగా పరిపాలన కొనసాగించి రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజలకు మనశ్శాంతి లేకుండా మంచి పరిపాలన అందించకుండా చేసి కనీసం భక్తి అనేది కూడా లేకుండా మీరంతా కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గా ఉండి క్రిస్టియన్స్ సామాజిక వర్గానికి మతస్థులకి అక్కడ అన్య మతస్థుల ఉద్యోగ నియామకాలు చేసి ఒకటా మీరు చేసింది? మీరు ఒకటి కాదు చేసింది, చాలా తప్పులు చేశారు. ఆ తప్పులన్నిటికీ ఈ రోజున శిక్ష అనుభవించవలసిందే. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయటంలో ప్రధాన భూమిక పోషించిన వాళ్ళలో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తులు ఉన్నారు. మరి ఇంకా బుకాయింపు ఎందుకు? భూమనలాగా ఇతను కూడా ఎందుకు? ఈ రోజున రాజకీయం ఎవరు చేస్తున్నారు? ఎవరు రాజకీయంగా ఎవరు లబ్ధి పొందారు గతంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని? ఈ రోజు కూడా రాజకీయాలను అడ్డం పెట్టుకుని పార్టీలను అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులన్నీ ఎవరు చేస్తున్నారు? అడ్డగోలుగా ఎవరు రప్పరప్ప నరికేస్తామంటున్నారు? ఎవరు ఈ రోజున మరి మేము వస్తాము, మేమేదో చేస్తామని చెప్పేసి ప్లకార్డ్స్ పట్టుకొని చూపిస్తున్నారు. మరి ఆయన సమాధానం చెప్పాలి. రాజసంగా మీకు ఎదుర్కోవటం చేతగాక రాక్షస క్రీడ చేస్తామంటున్నారు వచ్చి. మీకు తెలియదు రాజకీయం అంటే, మీకు తెలియదు రాజసం అంటే, మీకు తెలియదు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే, ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలి. 11 మంది ఉండి అసెంబ్లీకే పోరు, మీరు మాట్లాడతారు. మీ వీళ్ళతో రాజకీయం ఏంటి? వీళ్ళతో రాజకీయం చేయాలన్నా కూడా సమఉజ్జీ ఉండాలి. దేనికైనా, వియ్యానికైనా కయ్యానికైనా వీళ్ళకి ఆ సమఉజ్జీ ఉన్న మనుషులు కాదు.